1571 జోహానెస్ కెప్లర్ ప్రఖ్యాత జర్మనీ అంతరిక్ష పరిశోధకుడు. పాలెపుంతపై పరిశోధనలు చేసిన సైంటిస్టులలో ఒకరైన కెప్లర్ పుట్టింది ఈ రోజే. గ్రహ గమన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈయనే. దీంతో పాటు సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని చర్చించాడు. గ్రహాల పరిభ్రమణంపై పరిశోధనలు చేయడంతో పాటు కొన్ని చిక్కుముళ్లను విప్పాడు. 17వ శతాబ్దంలో అనేక సూత్రాలతో సంచలనం సృష్టించాడు. స్పేస్ గురించి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసిన కెప్లర్ 59 ఏళ్ల వయసులో 1630 నవంబర్ 15న చనిపోయాడు. 1796 మీర్జా గాలిబ్ ఉర్దూలో మహాకవిగా ప్రసిద్ధుడు. సున్నితమైన భావాలతో అద్భుతమైన కవిత్వాన్ని అందించిన గాలిబ్ పుట్టింది ఈ రోజే. ఆగ్రాలో పుట్టారాయన. మొఘల్ సామ్రాజ్యంలో గొప్ప కవిగా గుర్తింపు పొందారు. రెండో బహదూర్ షా ఆస్థానంలో కవిగా ఉన్నాడు గాలిబ్. డబీర్ ఉల్ ముల్క్, నజీముద్దౌలా లాంటి రచనలు చేశాడు. ఆయన రచనలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. గాలిబ్ 71 ఏళ్ల వయసులో 1869 ఫిబ్రవరి 15న చనిపోయాడు. 1911 జనగణమన మన జాతీయ గీతం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించింది ఈరోజే. కోల్కతా కాంగ్రెస్ మహాసభల్లో ఈ గీతాన్ని పాడారు. బెంగాలీ జనగణమన గీతంలో మొదటి భాగాన్ని తొలిసారి చిత్తూరు జిల్లా మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కాలేజీలో పాడి వినిపించారు ఠాగూర్. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో జనగణమనను గుర్తించింది. 2007 బెనర్జీ భుట్టో పాకిస్తాన్ తొలి మహిళా ప్రధాని. జుల్ఫికర్ అలీ భుట్టో కూతురిగా రాజకీయాలకు పరిచయమైన బెనజీర్ 2 సార్లు పాక్ ప్రధాని అయ్యారు. ఆమె హత్యకు గురైంది ఈ రోజే. 1998లో అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై నాటి అధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో బెనజీర్ పాక్ను వదిలి బ్రిటన్కి ప్రవాసం వెళ్లారు. 2007లో సైనిక పాలకుడు ముషారఫ్తో కుదిరిన ఒప్పందం ప్రకారం మళ్లీ దేశంలో అడుగుపెట్టారు. ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న సమయంలో భుట్టోను కాల్చి చంపారు. అక్కడికక్కడే చనిపోయిన భుట్టో హత్య మిస్టరీగా మారింది.